శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలో స్వాగతం. ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో నక్షత్ర నాడి సూత్రాల ప్రకారం ఈ సంవత్సరం ఫలితాలు మీకు ఎలా ఉంటాయి? రాశిరీత్యా కర్కాటక రాశికి గోచారంలో గురుడు అతిశారగమనంలో అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సంచారం కొంత అనుకూలం. అది తప్ప మిగిలిన సంవత్సరం అంతా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నాడి సూత్రాల్లో త్రిజన్మ నక్షత్రాల్లో అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో పాపగ్రహ సంచారం ఉన్నప్పుడు ఇబ్బందులకు తీవ్రత ఎక్కువగా ఉండడం, శుభగ్రహ సంచారంలో కొంత అనుకూలత. ఈ సంవత్సరం మీకు మీ జన్మ నక్షత్రం మీద గురుగ్రహ సంచారం, తర్వాత కేతుగ్రహ సంచారం, అదేవిధంగా త్రిజన్మ నక్షత్రాల్లో ఒకటైనటువంటి రేవతి నక్షత్రం శనిగ్రహ సంచారం ఇబ్బందులకు గురి చేస్తుంది కొంత. మొట్టమొదటి సంవత్సరం మీకు కందాయ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే 4, 1, 3 మొదట 3 నెలలు సమాన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మాత్రమే, మిగతా విషయాలు కాదు. తర్వాత అందులో కొంత ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది. క్యాష్ రొటేషన్ బాగానే అవుతూ ఉంటుంది. అవసరాన్ని డబ్బులు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటాయి. డబ్బు సమకూరుతున్న అవసరాన్ని తగినట్టుగా. ఆర్థికంగా పర్వాలేదు. ఇక ఈ గోచారంలో 2వ స్థానంలోను, తర్వాత జన్మస్థానంలో కేతుగ్రహ సంచారం, 7, 8 స్థానంలో రాహుగ్రహ సంచారం, 12వ స్థానం, 1వ స్థానం, 2వ స్థానంలో గురుగ్రహ సంచారం, 9వ స్థానంలో శనిగ్రహ సంచారం పూర్తి వ్యతిరేకత మీకు ఉంటుంది. మరింత లోతుగా మరింత వివరంగా చూద్దాం. నక్షత్ర నాడీ సూత్రాల ప్రకారం 25, 26, 27 నక్షత్రాల్లో గ్రహ సంచారం ఎంతైతే ఉంటుందో అది ఇబ్బంది పెడుతుంది. ఈ సంవత్సరం గురుడు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రాల్లో సంచారం. పునర్వసు, పుష్యమి 26, 27 నక్షత్రాలు అవుతాయి. ఆశ్లేష మీ జన్మ నక్షత్రం అవుతుంది. మఖ నక్షత్రం 2వ నక్షత్రం అవుతుంది. మఖలో పర్వాలేదు. స్థితిరేచు కూడా 2వ స్థానంలో గురుడు కాబట్టి ఈ నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు బాగుంటుంది. మిగతా సమయం అంతా కూడా గురుగ్రహం వ్యతిరేక సంచారం. గురుడు ఉగాది నుంచి జూన్ 18 వరకు పునర్వసు నక్షత్రంలో సంచారం. దీని మూలంగా శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పితృవర్గీయులు, ఆస్తి పంపకాలు, ఆస్తి తగాదాలు అనేవి ఏమైనా ఉన్నట్లయితే వాటిలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నష్టపోయే అవకాశం ఉంటుంది. నష్టపోవడం అని చెప్పడం కంటే కూడా మీరే నాకు అక్కర్లేదు వదిలేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. తర్వాత జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు పుష్యమి నక్షత్రంలో సంచారం. ఈ సమయంలో కూడా ఆర్థిక నష్టాలు, బ్లాక్స్, ఏ పని మూమెంట్ రాదు, ఇబ్బందికరంగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. సహనంతో ఉండాలి. తర్వాత ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు మీ జన్మ నక్షత్రంలో గురుగ్రహ సంచారం. కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి. ఎవరికైనా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి ఉంటే కనుక కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అబార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్సీ, గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మగవారు అయి ఉంటే మీ శ్రీమతి గారికి ఇబ్బంది, మీరు ఆడవారు అయితే మీకే ఇబ్బంది కొంత కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మగవారు అయినట్లయితే తండ్రి గారికి కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. మీ నాన్నగారు జాతకం ఒకసారి పరిశీలన చేయించుకుని ఏమైనా పరిహారాలు చేయాలంటే మగవారికి మాత్రమే, ఆడవారికి కాదు. పరిహారాలు చేయాలంటే పరిహారాలు చేయించుకోండి. ఇకపోతే మన తర్వాత శని గ్రహాన్ని తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా శని ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల్లో సంచారం. రేవతిలో సంచారం జరిగినంతకాలం కూడా మీకు ఇబ్బంది ఉంటుంది. ఈ రేవతి నక్షత్రంలో శని ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా మీకు శని సంవత్సరంతో కూడా 18, 19 నక్షత్రాల సంచారం. ఈ 2 కూడా మీకు అనుకూలం కాదు. ఉత్తరాభద్రలో సంచారం మే 15 వరకు, ఉగాది నుంచి మే 15 వరకు ఉత్తరాభద్రలో, మరలా అక్టోబర్ 9 నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం. 2027 ఫిబ్రవరి 8 వరకు ఈ సమయం అంతా కూడా వివాదాలు, తగాదాలు, అనారోగ్యాలు, ఏ సలహా చెప్పినా కానీ తిడతారు. నేను అడిగేవా అంటారు, అడగకపోతే చెప్పలేదంటారు. ఈ రకంగా ఇబ్బందులు, అనవసరం వివాదాలు, దారిపై దరిద్రం ఎత్తున పెట్టుకుంటూ ఉంటారు. ఒకసారి మీ జాతకం చూపించుకోండి.
మీ జాతకం నడుస్తున్న దశ ఏ దశ నడుస్తుందో చూసుకోండి, తగిన పరిహారాలు చేయించుకోండి. గోచారంలో పూర్తిగా శనిగ్రహ యొక్క దోషం అంతా కూడా ఈ సమయం మీకు అనుభవంలోకి వస్తుంది. తర్వాత ఈ శని రేవతి నక్షత్ర సంచారం ఉన్నప్పుడు స్థానచలనాలు, ఉద్యోగంలో మార్పు, విదేశీ ప్రయాణాలు, స్థానచలనాలు, ఇది కొంత అనుకూల వాతావరణం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉద్యోగాల విషయంలో, స్థానచలనాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడితే మాత్రం ఇబ్బందులకు తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే రాహుకేతువులు తీసుకున్నట్లయితే ఈ రాహుకేతువుల సంచారం మీకు స్థితిరీత్యా రాహుకేతులు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ఈ రాహువు ఉగాది నుంచి ఆగస్టు 2 వరకు శతవిషంలో సంచారం, ఇది 16 నక్షత్రంలో సంచారం. దీని మూలంగా ఆర్థికమైన నష్టాలు, చికాకులు, శరీర శ్రమ, అనారోగ్య సూచనలు ఉంటాయి ఉగాది నుంచి ఆగస్టు 2 వరకు. తర్వాత రాహుగ్రహ స్థితి దోషం తప్ప ఈ నక్షత్ర దోషం లేదు. కేతుగ్రహాన్ని తీసుకున్నట్లయితే డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు ఆశ్లేష నక్షత్రంలో కేతుగ్రహ సంచారం, జన్మ నక్షత్రంలో కేతుగ్రహ సంచారం, ఇది అనారోగ్యాన్ని, ధన నష్టాన్ని కలగజేస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా 4 గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు ఏం చేయాలి? ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి, నవగ్రహ కవచం చదువుకోండి, నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. ఆర్థికంగా ఇబ్బంది లేదనుకుంటే సంపూర్ణంగా 4 గ్రహాలకి శాంతి చేయించుకోండి. లేదు మీరు చేసుకోవడం వీలు కాదు, మన దేవప్రశ్న కార్యాలయంలో ప్రతి నెలకి 2 సార్లు ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు పరిహారాలు జరుగుతాయి, దాంట్లో పాల్గొనవచ్చు. మన టారో రీడింగ్లు చెప్పేటువంటి ఈ రాశి ఫలితాల పరిహారాలను కూడా దాంట్లో జరుగుతాయి. 1వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత అందరూ పాల్గొనే దాంట్లో దానికి సంబంధించి పూర్తి వివరాలని కూడా ఈ ఏప్రిల్ 1వ తారీఖు టారో రీడింగ్ రాశి ఫలితాలు అప్లోడ్ చేసిన తర్వాత చెప్తాను, చూడండి. కంగారేం పడక్కర్లేదు. శివారాధన చేసుకోండి, దుర్గాదేవి ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేసుకోండి. చేసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. శివ పరివారాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోండి. రోజు కూడా ఓం శివాయ గురవే నమః అని జపం చేయడం మూలంగా సమస్య పరిష్కార శక్తి మెరుగుపడుతుంది. మీ అందరికీ సకల శుభాలు కలగాలి, సమస్త అరిష్టాలు తిరిగిపోవాలి. శుభం భూయాత్.